జీవో 3 వల్ల మహిళలకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 3ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత జీవో కాలంలో జరిగిన పరీక్షలకు కొత్త జీవో అప్లై చేయటం సరికాదన్నారు. జీవో 3 వల్ల మహిళలకు 12% ఉద్యోగాలు మాత్రమే వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికారని విమర్శించారు. అంటే పాత జీవోలో గురుకుల పరీక్షలు అయినాయి. ఆ రిజల్ట్స్కి తీసుకొచ్చి కొత్త జీవో 3 అప్లై చేసిండ్రు. తీస్తే ఏమైంది? అప్లై చేస్తే కేవలం 12% మంది మాత్రమే ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఏదైతే మనం భయపడ్డామో జీవో 3 వస్తే ఆడపిల్లలకు ఉద్యోగాల్లో నష్టం జరుగుతుందనే అదే జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని రుజువులతో సహా చూపించి అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు గురుకులాల్లో నింపినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూసుకోండి, మీ అధికారులతో మాట్లాడుకోండి, మీ అడ్వకేట్లతో రివ్యూ చేసుకోండి. 12-13%కి ఎక్కువ ఇంతవరకు ఆడపిల్లలకు ఉద్యోగాలు రాలే. ఇక ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కూడా వచ్చేటటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఈ జీవో 3 రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పిండ్రు. ఆయన అడ్వకేటు, నాకే చాలా చట్టాలు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు.